బంగారం రేటు భారీగా పెరగడంతో మోసాలు చేసే వారికి అనువుగా మారింది. నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటే విక్రయించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల నగదు, 200 గ్రాముల నకిలీ బంగారం, ఒక కారుని, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠ మిర్యాలగూడ పట్టణంలోని ఓ దాబా వద్ద జగిత్యాల జిల్లాకు చెందిన శ్యాంసుందర్కి 12 లక్షల టోకారా వేసింది. పట్టణ శివార్లోని దాబాలు, హోటళ్ల వద్ద తెలిసిన వారిలాగా పరిచయమై వారితో ఎంతో తీయగా మాట్లాడేవారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక చోట భూమి చదును చేసే పనిని చేస్తుండగా రాజుల కాలం నాటి బంగారం నాణ్యాలు కుండలో దొరికాయని నమ్మిస్తారు. 2 అసలైన బంగారు నాణ్యాలు చూపించి ఇవి పురాతనమైన బంగారు నాణ్యాలని, వీటి విలువ మార్కెట్లో ఎక్కువ ఉంటుందని చెప్తారు. పావు కేజీ బంగారు నాణ్యాలు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కొందరికి ఫలానా చోటుకు రమ్మని చెప్తారు. అక్కడికి వెళ్ళగా నకిలీ నాణ్యాలు ఇచ్చి 12 లక్షలు తీసుకుని పరారయ్యారు. నాణ్యాలను పరిశీలించిన కొనుగోలుదారుడు అది నకిలీదని తెలిసి నివ్వెరపోయారు. మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు జరిపి ప్రధాన నిందితుడు గోవిందప్పని అరెస్ట్ చేయగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎవరైనా బంగారం దొరికిందని తక్కువ ధరకు అమ్ముతామని చెప్తే వెంటనే ఆ సమాచారం తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు కోరారు. ప్రెస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎన్నికరే అండి అన్న కొంచెం ఇవాళ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన కేసు నల్గొండ సిసిఎస్ మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టరు సోమనర్సయ్య, నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టరు చంద్రశేఖరు, ఎస్ఐ గారు విజయ్, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు వీరందరూ కలిసి జరిగింది. దీంట్లో ఈ నిందితులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళు కొన్ని టీములుగా ఏర్పడి మంచి పొటెన్షియల్ టౌన్స్లో తిరిగి అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి సేకరించి షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని గతంలో నేను మీ దగ్గర పని చేసిన, మీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన, మీ షాప్లో పనిచేసిన, అప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తా, మీరు ఈ బంగారం తీసుకోవచ్చు అతి తక్కువ ధరకు అని చెప్పి నమ్మించి మొట్టమొదటగా శాంపిల్గా కొంత బంగారం ఇచ్చి అది వీళ్ళు చూసుకొని టెస్ట్ చేసుకున్నాక ఒరిజినల్ అని తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అటు కర్ణాటకకు పిలిపించి అదేవిధంగా మన స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో కూడా కొన్ని ప్లేసెస్కి ఈ బాధితుడిని రమ్మని అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక బాధితుడు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక బాధితుడు, అతని స్నేహితుడు ఇద్దరు కలిసి పిడుగురాలు వెళ్ళొస్తుండగా గత నెల మే 3వ తారీఖు 5వ తారీఖు మధ్యలో వారు ఇక్కడ ఉషారాణి హోటల్ అని మనకి హైవే మీద ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ దగ్గర వాళ్ళు ఆగటం జరిగింది. అక్కడ వీళ్ళు భోజనం చేసే క్రమంలో అక్కడికి టీం వస్తుంది. అక్కడికి టీం వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకొని దాంట్లో ముఖ్యుడు ఇప్పుడు ఎవరైతే నిందితుడిని మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ చెన్నప్ప అనే అతను గతంలో నేను మీ దగ్గర డ్రైవర్గా చేసిన, మీ ట్రాన్స్పోర్ట్ దాంట్లో చాలా నన్ను మంచిగా చూసుకున్నారని కాసేపు వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్లో ఉండి
ఇట్లా నేను ఆ రోజు మీకు కలిసినా కదా, నా దగ్గర బంగారం ఉందని చెప్పి వాళ్ళని చాలా అంటే చాలా మాడిఫై చేశాక వీళ్ళు కర్ణాటక వెళ్ళి కర్ణాటక దగ్గర హోస్కెళ్ళి అనే విలేజెస్ దగ్గర వీళ్ళని కలిస్తే అక్కడ